ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు చాప్టర్ 12 మార్టిన్ లూథర్ సేవ హింసింపబడుట క్రీస్తు శకం 1517 నుండి 1546 వరకు. మార్టిన్ లూథర్ క్రీస్తు శకం 1483 నవంబర్ 10న హాన్స్ అను గని కార్మికునికి సాక్సనీలోని ఐస్లెబెన్లో జన్మించెను. యువకుడైన లూథర్ మ్యాగ్డెబర్గ్, ఐసెనాక్లయందు విద్యనభ్యసించిన తర్వాత ఎర్ఫర్ట్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించెను. క్రీస్తు శకం 1505లో పట్టభద్రుడై తండ్రి కోరిక మేరకు న్యాయశాస్త్రమును చదువుట ప్రారంభించెను. కానీ కొద్ది కాలమునకే న్యాయశాస్త్రమును చదువుట వదిలి ప్రపంచమునే త్యజించి ఎర్ఫర్ట్లోని అగస్టీనియన్ సన్యాసుల మఠంలో చేరెను. ఈ ఆకస్మిక నిర్ణయమునకు కారణం, ఒకసారి భయంకరమైన ఉరుము మెరుపుల శబ్దమునకు అతడు భయపడి క్రింద పడెను. ఆ భయంతో ఈ అశాశ్వత జీవమునకు విలువ లేదని, ఆత్మ యొక్క నిత్య జీవమే ముఖ్యమని గ్రహించెను. క్రీస్తు శకం 1508లో మఠమునందు లూథర్ అభిషేకం పొందెను. క్రీస్తు శకం 1509లో విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుకొనుటకు మరియు వేదాంతము ఉపన్యసించుటకు పంపబడెను. క్రీస్తు శకం 1510లో ఒక పని నిమిత్తం అతడు రోమును సందర్శించి అక్కడ ప్రముఖ సంఘ నాయకులలో బాహాటముగా కనిపించుచున్న అవినీతిని చూచి విస్మయమొందెను. క్రీస్తు శకం 1511లో వేదాంత శాస్త్రములో డాక్టర్ డిగ్రీని పొంది అనంతరం విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో దైవశాస్త్రాచార్యునిగా నియమింపబడెను. మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ మత సిద్ధాంతములలో గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి అయినప్పటికీ అతడు క్రైస్తవ మతమును దీక్షతో పాటించుటకు పూనుకొనెను. అయితే అతని ఆత్మీయ స్థితి వ్యక్తిగత ఆందోళనకు గురిచేసెను. అతనికి అధికమగుచున్న వ్యాకులతకు సరియైన సమాధానం అతడు బోధించుచున్న వేదశాస్త్రములో లభించలేదు. దేవుని చట్టము మానవ బలహీనతలను అంగీకరించునా, లేక దేవుని చట్టసమ్మతమైన జీవితం జీవించవలనా అను ప్రశ్న ఉత్పన్నమైనది. జవాబును కనుగొనుటకు బైబిల్ మాత్రమే ముఖ్యమైనదిగా భావించి చదువుట ప్రారంభించను. ఆ విధంగా చదువుచున్నప్పుడు అపోస్తలుడైన పౌలు రాసిన రోమా పత్రికపై అతడు తన దృష్టిని కేంద్రీకరించి అందులో జవాబును కనుగొనెను. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమునందు దేవుడు మనుషులను తనతో సమాధానపరచుకొనెను. ఇప్పుడు దేవునికి మనుషునికి ఏకైక మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని కృప వలన మాత్రమే పాపక్షమాపణ, ఆత్మరక్షణ కలిగి విశ్వాసము ద్వారా స్వీకరించబడితిమి. అందువలన మనుష్యుడు చేయవలసింది ధర్మశాస్త్రమునకు సంపూర్ణముగా లోబడుట, లేక మత సిద్ధాంతములను ఖచ్చితముగా నెరవేర్చుట ద్వారా కాదు గాని క్రీస్తులో దేవుడు సంపూర్తి చేసిన కార్యమునందు విశ్వాసం కలిగి ఉండుటయే ముఖ్యం. విశ్వాసము పరిపూర్ణమైనప్పుడు శిక్షింపబడదు మన భయం వలన కాదు గాని ప్రేమ ద్వారానే విధేయులగుటకు నడిపింపబడుచున్నాము. లూథర్ తన చదువులో ఇంకను కొనసాగుట వలన పూర్వము నుండి వంశపారంపర్యముగా వచ్చుచున్న మూఢనమ్మకములు మరియు రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క బోధలు అపోస్తలుడైన పౌలు యొక్క సిద్ధాంతములకు చాలా భిన్నముగా ఉన్నవని గ్రహించెను. అవి లూథర్ యొక్క వ్యక్తిగత ఉద్దేశములను మార్చి త్వరలో అతడు ఆ మూఢనమ్మకముల నుండి మరియు రోమన్ క్యాథలిక్ తప్పుడు సిద్ధాంతముల నుండి వేరై ఆత్మరక్షణ విషయంలో మానవుని ప్రమేయం కలదని నొక్కి చెప్పిన రోమా వేదాంత పాండిత్యమును తిరస్కరించెను. సత్కార్యముల ద్వారా నీతిమంతునిగా తీర్చబడుదురని చెప్పు రోమా సంఘపు అలవాట్లను, బోధలను లూథర్ త్రోసిపుచ్చెను. అతడు క్రొత్తగా అర్థం చేసుకున్న సిద్ధాంతములైన సత్య సువార్త, క్రీస్తు ముగించిన పని అతని త్వరలోనే రోమా సంఘాధికారులతో సంఘర్షణకు దారితీసెను. క్రీస్తు శకం 1517లో పాప పరిహార పత్రికలను అమ్ముచున్న తన సంఘ నాయకులను ముఖాముఖిగా ఎదిరించుట ద్వారా మార్టిన్ లూథర్ కేథలిక్ నాయకులతో తన సంఘర్షణ ప్రారంభించెను. రోములో పరిశుద్ధుడైన పేతురు దేవాలయమును నిర్మించుటకు కావలసిన ధనమును సమకూర్చుటకు
పోప్ 10వ లియో పాప పరిహార పత్రికలను రోమన్ క్యాథలిక్లకు అమ్ముట ప్రారంభించెను. ఈ పత్రికలు కొనుట ద్వారా వారు తాము చేసిన పాపమును పోగొట్టుకొనెదరు. ఇది చూచిన అనేక మంది యుక్తిగల మతాధిపతులు వెంటనే తమ దేవాలయముల కొరకు లేక వారి స్వప్రయోజనముల కొరకు పాప పరిహార పత్రికలను అమ్ముచు ధన సంపాదనలో పడిరి. లేఖనమునకు భిన్నమైనది మరియు క్షమించు దేవుని కృపను, యేసుక్రీస్తు యొక్క శ్రమలను, శిలువ మరణమును అవమానపరచు ఈ దుష్ట సంప్రదాయమును లూథర్ అడ్డుకొనెను. లూథర్, పోప్ లియోలు ఈ విషయంపై వెంటనే విభేదించిరి. కనుక మార్టిన్ లూథర్ క్రీస్తుశకం 1517 అక్టోబర్ 31న విటెన్బర్గ్లోని కేజిల్ చర్చ్ ప్రధాన ద్వారమునకు 95 ప్రతిపాదనలు కలిగిన పట్టికను మేకులతో కొట్టెను. పాప పరిహార పత్రికలను అమ్మి పాపములను క్షమించు అధికారం పోపులకు లేదనెను. అనతి కాలంలోనే లూథర్ ప్రకటించిన ప్రతిపాదనలు జర్మనీ అంతటా ప్రచారం పొంది గొప్ప వివాదంను సృష్టించెను. 95 సిద్ధాంతముల పూర్తి జాబితా కొరకు మొదటి అనుబంధము చూడుము. సంఘపరంగా మతాచార్యులు, బోధకులందరూ తమ ఉపదేశములు, రచనల ద్వారా లూథర్ ఉపదేశములను ఎదుర్కొనుచుండిరి. వారిలో ఒకడు లూథర్ మతద్రోహి, అతడు అగ్నితో కాల్చి చంపబడుటకు యోగ్యుడని చెప్పి లూథర్ రచనలు, ప్రసంగములలో కొన్నింటిని తీసుకొని లూథర్ను కాల్చుటకు గుర్తుగా వాటిని తగులబెట్టెను. తర్వాత వెంటనే జర్మన్ చక్రవర్తి అయిన మ్యాక్సిమిలియన్, పవిత్ర రోమా సామ్రాజ్య చక్రవర్తి అయిన 5వ చార్లెస్, స్పెయిన్ రాజైన మొదటి చార్లెస్, పోప్ మొదలగు వారందరూ సాక్సనీ రాజైన 3వ ఫ్రెడరిక్ను కలుసుకొని లూథర్ను నెమ్మదిపరచవలనని కోరిరి. ఫ్రెడరిక్ వెంటనే స్పందించలేదు. కానీ ఆ సమస్య విషయంలో కొందరు పండితులను, ఇరాస్మస్ వంటి వారిని కూడా సంప్రదించాను. ఇరాస్మస్ రాజుతో మార్టిన్ లూథర్లో 2 గొప్ప తప్పిదములు కలవని చెప్పాను. అవి: 1, అతడు మతాచార్యుల పొట్టకొట్టుట. 2, పోపు కిరీటమును పడగొట్టుట. కొంతమంది వేదశాస్త్ర పండితులు సంఘములోని తప్పులను సవరించుటకు లూథర్కు గల ఆసక్తి సరైనదేనని రాజుకు జవాబివ్వగా, రాజు కూడా లూథర్ యొక్క సిద్ధాంత ప్రభావం సరైనదేనని వారు చెప్పిన విషయమును ధృవీకరించెను. అదే సంవత్సరంలో ఇరాస్మస్ ఆర్చ్ బిషప్ అయిన మెంజ్కు ఉత్తరం రాసెను. ఆ ఉత్తరంలో అతడు ఇట్లు తెలిపెను: ఈ లోకము మానవ నిర్మితమైన సంస్థలతోనూ యాచించుచున్న మతాచార్యుల క్రూరత్వముతోనూ నిండియున్నది. వారి బోధలను వ్యతిరేకించు వారెవరైనను మతద్రోహిగా పరిగణింపబడును. మతాధిపతులను అనుసరింపని వాడు మతద్రోహి అని, వారికి అర్థం కాని దేనినైనను మతద్రోహమని ముద్ర వేసిరి. గ్రీకు భాషను తెలుసుకొనుట లేక వారికంటే చక్కగా మాట్లాడగలుగుట కూడా మతద్రోహమైనది. క్రీస్తు శకం 1518 ఆగస్టు 7న ఆస్కోలి బిషప్ హైరోమ్ లూథర్ను రోముకు రావాల్సిందిగా శాసించెను. రాజైన ఫ్రెడరిక్ మరియు విటెన్బర్గ్ విశ్వవిద్యాలయం వారు లూథర్ పక్షముగా పోప్కు ఉత్తరములు రాసిరి. లూథర్ ఎడల సానుభూతి గలవాడని తలంచిన పోప్ సలహాదారుడైన కెరోలస్ మిల్తీషియస్కు కూడా వారు అట్టి ఉత్తరమునే రాసిరి. ఆ ఉత్తరంలో వారు లూథర్ను రోముకు బదులు ఆక్స్బర్గ్లో కార్డినల్ కెజెటన్ వద్ద విచారింపవలెనని కోరగా, పోప్ విచారణ నిమిత్తం లూథర్ను ఆక్స్బర్గ్కు పిలిపించి అక్కడి నుండి అవసరమైతే బలవంతముగా అతనిని రోముకు తీసుకొని రావాల్సిందిగా కెజెటన్ను ఆజ్ఞాపించెను. కార్డినల్ ఆజ్ఞ మేరకు క్రీస్తు శకం 1518 అక్టోబర్లో మార్టిన్ లూథర్ ఆక్స్బర్గ్ వెళ్ళెను. అతడు వెళ్ళుచు అతడిని మెచ్చుకొనుచు అనేక మంది రాసిన ఉత్తరములను తనతో పాటు తీసుకుని వెళ్ళెను. మ్యాక్సిమిలియన్ చక్రవర్తి నుండి తనకెట్టి ప్రమాదము వాటిల్లదను హామీ వచ్చు వరకు ఆక్స్బర్గ్లో అతడు 3 దినములు వేచి ఉండెను. తర్వాత కార్డినల్ కెజెటన్ ముందు లూథర్ హాజరు కాగా, కార్డినల్ లూథర్ను 3 విషయముల గురించి తెలియజేయవలసిందిగా ఆజ్ఞాపించెను. 1, తన తప్పులను గురించి పశ్చాత్తాపడి వాటిని వెనుకకు తీసుకొనుట. 2, మరలా అదే తప్పులను చేయకుండుట. 3, సంఘమును బాధపెట్టు విషయములన్నిటి నుండి వెనుకకు మల్లుట.
మార్టిన్ లూథర్ తన తప్పు ఏమిటని కార్డినల్ను ప్రశ్నించినప్పుడు పోప్ లియో పంపిన ఆజ్ఞాపత్రికను కార్డినల్ అతనికి చూపించి, పాప పరిహార పత్రికలు పాప క్షమాపణ నిమిత్తం ఇవ్వబడినవని, రొట్టె ద్రాక్షరం తీసుకున్న వారికి దేవుని యందు విశ్వాసం అవసరం లేదని, విశ్వాసమునకు సంబంధించిన అన్ని విషయములలో పోప్ యొక్క అధికారమునకు తిరుగులేదని చెప్పాను. లూథర్ తిరిగి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పోప్ కూడా తప్పులు చేయు అవకాశం ఉన్నదని, అతడు చెప్పినది లేఖనముల ప్రకారం ఉన్నప్పుడు మాత్రమే అతని ఎడల మనం విధేయత చూపించవలనని, విశ్వాసి అయిన ఏ క్రైస్తవునికైనను అతనితో విభేదించుటకు, దేవుని వాక్యము నుండి అతని తప్పులను ఎత్తి చూపించుటకు అధికారం కలదని చెప్పాను. మరియు లూథర్ నీతిమంతుడెవడును లేడని, ఎవరునూ క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడరని, సంస్కారమును ఆచరించువారు ఎవరైనను క్రీస్తు పూర్తి చేసిన పనియందు విశ్వాసము కలిగి ఉండవలనని తెలిపెను. ప్రతి అంశములోనూ తన మాటలను కాయపరుచుకున్నటకు లూథర్ లేఖన భాగములనే ఉదహరించెను. ఏది ఏమైనను కార్డినల్ ఈ విషయంలో లూథర్ ఉదహరించిన పరిశుద్ధ లేఖనములను వినుటకు ఇష్టపడలేదు. లూథర్ చెప్పిన బైబిల్ వాదములను కూడా అతడు లెక్క చేయక, లేఖనముల నుండి కాక సంప్రదాయముగా వచ్చుచున్న సిద్ధాంతములను మూఢనమ్మకములను ఉదహరించుచు అతడు తన సొంత జ్ఞానమును బట్టి మాట్లాడి లూథర్ను పశ్చాత్తాపడి రమ్మని చెప్పాను. లూథర్ ఆక్స్బర్గ్లో 3 దినములుండి తనకు విధించబడిన నిబంధనలకు మౌనముగా ఉండగలనని, తన శత్రువులు కూడా అలాగుననే ఉండవలనని తెలియజేయు ఉత్తరమును కార్డినల్కు రాసెను. అతడక్కడ మరి 3 దినములుండినను కార్డినల్ నుండి ఏ సమాధానము రాలేదు. స్నేహితుల సలహా మీద అతడు ఆక్స్బర్గ్ విడిచి విటెన్బర్గ్కు తిరిగి వచ్చెను. అతడు బయలుదేరుటకు ముందు బహిరంగ స్థలములలో అతికించిన పట్టికలను గూర్చి కార్డినల్కు వివరణను, పోప్కు విన్నపమును పంపెను. లూథర్ విన్నపమునకు సమాధానముగా పోప్ ఒక నూతన శాసనమును జారీ చేసెను. పాప పరిహార పత్రికలిచ్చు అధికారం అన్ని సంఘములకు కేంద్రమైన రోమ్లోని పవిత్ర మాతృ సంఘము యొక్క సిద్ధాంతములలోని ఒక భాగమని, పోప్లు పేతురు యొక్క వారసులని, క్రీస్తు ప్రతినిధులని ప్రకటించెను. మృతులకు, సజీవులకు మరియు పాప విమోచన లోకములో ఉన్నవారిని పాపము నుండి విడుదల చేయటకు కావలసిన పాప పరిహార పత్రికలను మంజూరు చేయు అధికారం కూడా వారికి కలదని చెప్పాను. ఈ సిద్ధాంతమును క్రీస్తును విశ్వాసముతో వెంబడించు వారందరూ అంగీకరింపవలను. ఈ సిద్ధాంతమును అంగీకరింపక, ఆచరింపక ఉండు క్యాథలిక్లు గొప్ప శాపముతో కూడిన బాధను పొందుదురని, వారు సంఘము నుండి పూర్తిగా వెలివేయబడుదురని హెచ్చరించాను. పోప్ ఇచ్చిన ఈ శాసనమును లూథర్ ఆక్షేపించుచు రోమన్ క్యాథలిక్ సంఘ సర్వసభ్య సమావేశంనకు విన్నవించుకున్నట ద్వారా దానికి సమాధానం ఇచ్చాను. లూథర్ సర్వసభ్య సమావేశంకు చేసిన ఫిర్యాదును పోప్ 10వ లియో తెలుసుకొని జర్మన్ వాడైన కరోలస్ మిల్తీషియస్ అను తన సలహాదారునికి ఒక బంగారు గులాబీ పుష్పమునిచ్చి దానిని ఫ్రెడరిక్ రాజుకు అందజేయవలసిందిగా పంపించాను. మిల్తీషియస్ ఆ ప్రాంతంలోని ఇతర ప్రభువులకు పోపు నుండి రహస్య ఉత్తరములు కూడా తీసుకొని వెళ్ళాను. రాజు లూథరన్కు అందించుచున్న సహకారమును విరమించి పోప్ యొక్క వాదమును బలపరచవలనని ఆ ఉత్తరములలో పోప్ వారి సహకారమును కోరాను. అయితే మిల్తీషియస్ జర్మనీ చేరకముందే రోమా చక్రవర్తి అయిన మొదటి మ్యాక్సిమిలియన్ చనిపోయాను. వెంటనే ఖాళీ సింహాసనం కొరకు 2 ప్రముఖ నాయకులు పోటీపడిరి. వారు ఫ్రాన్స్ రాజైన మొదటి ఫ్రాన్సిస్ మరియు స్పెయిన్ రాజైన మొదటి చార్లెస్. అదే సంవత్సరం క్రీస్తకం 1519లో ఆగస్టు నెల చివరకు చార్లెస్ జర్మనీ రాజుగాను మరియు పవిత్ర రోమా చక్రవర్తిగాను 5వ చార్లెస్ అను బిరుదుతో తన తండ్రి తరపున తాతగారైన మొదటి మ్యాక్సిమిలియన్ స్థానములో ఎన్నుకొనబడెను. క్రీస్తు శకం 1519 వేసవిలో మార్టిన్ లూథర్ అతని ఉపదేశములను గూర్చిన విభేదములు సుడిగాలి వలె వ్యాపించెను. ఫ్రెడరిక్ రాజు మేనమామ సాక్సనీ రాజైన జార్జ్ పరిపాలన కాలంలో లీప్సిక్ నగరమందు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబడెను. ఈ వాగ్వివాదము జాన్ ఎకియస్ అను బోధకునికి విటెన్బర్గ్ ఆచార్యుడైన ఆంద్రేయా కెరోలోస్టాడ్కు మధ్య జరిగాను.
ఎకియస్ మార్టిన్ లూథర్ బోధించిన కొన్ని ఉపదేశములను, ముఖ్యంగా మతాధిపతుల క్షమాపణకు సంబంధించిన వాటిని ఖండించను. కెరోలోస్టాడ్ మార్టిన్ లూథర్ పక్షమున బలముగా వాదించెను. రాజైన జార్జ్ తర్కించుటకు వచ్చిన ఆ ఇద్దరికి దాన్ని చూచుటకు వచ్చిన ప్రేక్షకులకు ఏ అపాయము కలగదని వాగ్దానం చేశాను. లూథర్ తర్కములో పాల్గొనుటకు కాదు గాని వారు తర్కించుకున్నది వినుటకు హాజరయ్యను. లూథర్ ఉద్దేశం వ్యతిరేకముగా ఉన్నను అతడు తప్పనిసరిగా ఎకియస్తో వాదించవలసి వచ్చెను. అతడు చర్చించిన ముఖ్యాంశం పోప్ యొక్క అధికారమును గురించింది. పోప్ జారీ చేసిన శాసనముల విషయంలో లూథర్ తన అలవాటైన దృక్పథమునే కలిగి ఉండి, పోప్ ప్రవేశపెట్టిన శాసనములకు లేఖనముల సమర్థన లేకుంటే అవి చెల్లనేరవని చెప్పాను. పోప్లు పరిశుద్ధుడైన పేతురు వారసులనియు సంఘంపై వారికి సంపూర్ణ అధికారం కలదను సంప్రదాయ సంఘ పద్ధతులను ఎకియస్ బలపరచెను. అందువలన వారు భూమి మీదనున్న క్రీస్తు యొక్క ప్రతినిధులని, రోమా బిషప్ యొక్క అధికారం దేవుని చట్టములో స్థిరముగా స్థాపింపబడిందని అతడు బలముగా వాదించెను. ఈ వాగ్వివాదములు 5 దినములు కొనసాగాను. ఎకియస్ తన వాదనలో మూర్ఖత్వమును, అవిధేయతను, మోసమును ప్రదర్శించెను. అతడు లూథర్ను పోప్ చేతులకు అప్పగింపవలనని తలంచెను. అందుకు కారణములను ఈ విధంగా చెప్పెను. సంఘమనున్నది ఒక పౌర సమితి వంటిది. నాయకుడు లేకుండా సంఘము, సైన్యాధిపతి లేకుండా సైనిక దండు ఉండవు అను దేవుని చట్టం తెలుపుచున్నది. క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘమునకు పోప్ నాయకుడుగా ఉండవలనన్నది దేవుని చట్టం యొక్క సారాంశమే అని గ్రహించవలెను. సంఘమునకు అధిపతి కలడు. ఆ అధిపతి స్వయంగా యేసుక్రీస్తే అని చెప్పుట ద్వారా మార్టిన్ లూథర్ ఆ వాదమును ఎదిరించెను. ఆయన ఒక్కడే సంఘమునకు శిరస్సు అని చెప్పెను. సంఘము ఆత్మీయ శరీరమే కానీ తాత్కాలికమైనది కాదు గనక మరి ఒక అధిపతి సంఘమునకు అవసరం లేదని అతడు హెచ్చరించెను. అప్పుడు ఎకియస్ మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పిన మాటలను ఉదహరించెను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మత్తయి 16:18. ఈ వాక్యము విశ్వాసం యొక్క ఒప్పుకోలు అని, పేతురు సార్వత్రిక సంఘమునే సూచించుచున్నాడు కానీ తనను మాత్రం కాదని, ఆ బండ యేసుక్రీస్తు మరియు ఆయన వాక్యమే కానీ పేతురు కానే కాదని లూథర్ విశదపరచెను. అంతటా ఎకియస్ తన వాదనను బలపరుచుకున్నటకు లేఖనములలో ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు యోహాను సువార్త నుండి ఉదహరించెను. నా గొర్రెలను కాయుము, యోహాను సువార్త 21:16. ఈ మాటలు ప్రభు పేతురుకు మాత్రమే చెప్పినను. అందుకు మార్టిన్ లూథర్, యేసు ఈ మాటలు పేతురుతో చెప్పిన తర్వాత అపోస్తలులందరికీ సమాన అధికారం ఇవ్వబడిందని, మీరు పరిశుద్ధాత్మను పొందెదరని ఆజ్ఞాపించెను. ప్రభు ఈ మాటలు చెప్పి మరలా ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని చెప్పెను అనెను. యోహాను సువార్త 20:22-23 వచనములు. లూథర్ చెప్పిన దానికి ఆధారములతో కూడిన అధికారముతో తన స్థానమును నిర్ధారించుకొనుటకు ఎకియస్ కాన్స్టాన్స్ సభ యొక్క తీర్మానములను చూపించెను. సభలోని సభ్యులు పోప్నకు వారి విధేయతను, సభకు అతనిని పరమోన్నతాధికారినిగా నియమించుటను అతడు ఉదహరించెను. అట్టి ప్రముఖమైన విషయంలో సాధారణ సభ తప్పు చేయదని అతడు చెప్పాను. కొన్ని తీర్పులు మరియు కాన్స్టాన్స్ సభ యొక్క అధికారం గొప్పగా ఎంచబడినవి, కానీ సభకు సంబంధించిన కొన్ని అంశములు ప్రశ్నింపతగినవి. ఎందుకనగా అవి మనుషుల సామాన్య తీర్పులని లూథర్ చెప్పాను. మరియు అతడు ఏ సభకైనను విశ్వాసమునకు సంబంధించిన విషయములలో క్రొత్త ప్రతిపాదనలు చేయు అధికారం లేదు, ఇది నిశ్చయము అని చెప్పాను. ఈ వాగ్వివాదములోని నివేదికలు సరియైన నిర్ణయములు కాకపోయినను వాటిని ఐరోపా అంతటా వ్యాపింపజేసిరి. ఆ విధంగా ఎకియస్ తన స్థానమును నిలుపుకొనెను. అయితే అతడు లూథర్ విశ్వాసమునకు, ఆచరణకు పరిశుద్ధ లేఖనములు ముఖ్య నియమములని దృఢముగా నమ్మెను. క్రీస్తు శకం 1520లో లూథర్ 3 పుస్తకములు రాసి వాటిలో తన అభిప్రాయములను వెల్లడించెను. మొదటిది జర్మన్ దేశ క్రైస్తవ ఉన్నత వర్గానికి ఉద్బోధన, ద అడ్రస్ టు ద క్రిస్టియన్ నొబిలిటీ ఆఫ్ ద జర్మన్ నేషన్ అను పుస్తకం. ఇందు సంఘ సంస్కరణను తమ స్వహస్తములలోనికి తీసుకొనవలనని జర్మనీ ప్రభువులను అతడు ప్రోత్సహించెను. రెండవ పుస్తకము సంఘం యొక్క బబులోను చెరకు పీఠిక,
ఏ ప్రిల్యూడ్ కన్సర్నింగ్ ద బెబిలోనియన్ క్యాప్టివిటీ ఆఫ్ ద చర్చ్. ఇందులో అతడు రోమా సంఘం యొక్క ఆధిపత్యమును సంస్కారములను ఖండించెను. మూడవది క్రైస్తవ వ్యక్తి స్వాతంత్రము, ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ మ్యాన్. ఇందులో క్రైస్తవుని స్వాతంత్రము, దేవుని కృపావరములలో దృఢమైన విశ్వాసము, సత్కార్యములను వివరించారు. లోవియన్ మరియు కొలోనే పట్టణములలోని మత గురువులు, పండితులు లూథర్ పుస్తకములు మతద్రోహమునకు సంబంధించినవని నిందించిరి. మూర్ఖత్వము, క్రూరత్వము, దుర్మార్గము, అపవిత్రత కలిగి తనను నిందించు అధికారం కలిగిన మత గురువులకు లూథర్ తగిన రీతిగా సమాధానమిచ్చెను. క్రీస్తు శకం 1520 జూన్ 15న పోప్ 10వ లియో లూథర్కు ఒక ఆజ్ఞాపత్రికను జారీ చేశాను. దాని ప్రకారం లూథర్ తన మత వ్యతిరేక చర్యలను 60 దినములలో రద్దుపరుచుకొనవలెను. అయితే ఆ ఆజ్ఞాపత్రిక లూథర్పై కానీ అతని సిద్ధాంతములపై కానీ ఎట్టి ప్రభావమును చూపలేదు. జర్మనీ ప్రభువులకు రాసిన తన మొదటి పుస్తకంలో లూథర్ మత గురువుల అధికారమును 3 ముఖ్య భాగములుగా విమర్శించెను. అవి ఈ విధంగా ఉండెను. 1. ఆత్మీయ విషయములలో లోక సంబంధమైన నాయకులకు అధికారం లేదు. 2. భేదం వచ్చిన వాక్య భాగం లేఖనములలో ఎక్కడున్నను పోప్ మాత్రమే దానిని వివరింపవలను, కానీ మరి ఒకరు వివరింపకూడదు. 3. పోప్ మినహా మరి ఒకరికి సభను సమావేశపరచు అధికారం లేదు. ఇంకా అనేక విషయములను వివరించను. అవి పోప్ యొక్క గర్వమును అనుమతింపకూడదు. జర్మనీ నుండి చాలా ధనము పోప్కు పంపించబడెను. బోధకులు వివాహము చేసుకొని భార్యలను కలిగి ఉండుట అనుమతింపబడవలను. మాంసమును తినుటకు గల స్వాతంత్రమును అరికట్టకూడదు. ఇష్టపూర్వకమైన పేదరికం మరియు యాచనను నిషేధింపవలను. చక్రవర్తి సిజిస్మండ్ను జాన్ హస్, జెరోమ్లతో పాటు నిలబెట్టవలను. మతద్రోహులను అగ్నితో కాక దేవుని వాక్యముతో ఒప్పించవలను. పిల్లలకు బోధించు మొదటి పాఠం రోమా సంఘం యొక్క సంప్రదాయములను గురించి కాక యేసుక్రీస్తు యొక్క సువార్త మీద కేంద్రీకరింపబడినదై ఉండవలను. 5వ చార్లెస్ జర్మనీ రాజుగను పవిత్ర రోమా చక్రవర్తిగను అభిషేకింపబడిన తర్వాత పోప్ లియో 2 కార్డినల్స్ను ఫ్రెడరిక్ ప్రభునొద్దకు పంపెను. మార్టిన్ లూథర్పై చర్య తీసుకున్నట్లు అతనిని ఒప్పించుటకు వారు పంపించబడిరి. కార్డినల్స్ రాజు అభిమానమును పొందుటకు అతని పుట్టుకను, కుటుంబ సంస్కృతిని, అతని నాయకత్వమును గనపరిచి రాజుకు పోప్ పేరున 2 ప్రత్యేకమైన కోరికలను తెలియజేసిరి. అవి లూథర్ పుస్తకములన్నింటినీ అతడు కాల్చివేయవలను మరియు లూథర్ను రోముకు పంపవలను లేక ఉరి తీయవలను. లూథర్ను తన రాజ్యములో బంధించి ఉంచినట్లయితే ఇతర రాజ్యములలో ఉన్న రోమన్ క్యాథలిక్లపై అతని ప్రభావము ఉండదని పోప్ యొక్క సొంత సలహాదారుడు చెప్పిన దానిని రాజు కూడా సమర్థించను. లూథర్ యొక్క రచనలను, ఉపదేశములను పరిశీలన చేసి అతనిని మతద్రోహిగా రుజువు చేయుటకు పండితులైన వేద శాస్త్రజ్ఞులను, నిపుణులను పంపించమని పోప్కు తెలియజేయవలసిందిగా రాజు కార్డినల్స్తో ఇట్లు చెప్పెను. అతడు మతద్రోహులలో ఒకటిగా నిర్ణయింపబడి తన సిద్ధాంతముల నుండి వెనుకకు మల్లు కొననిచో ఇంతవరకు రక్షించిన రాజు అతనిని ఇక ముందు రక్షింపలేడు. కార్డినల్స్ రోమ్కు తిరిగి రాకముందు వారు లూథర్ పుస్తకములను అధిక సంఖ్యలో సేకరించి వాటిని బహిరంగముగా కాల్చివేసిరి. అది వినిన లూథర్ విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులను, అధ్యాపకులను గుంపుగా ప్రోగు చేసి పోప్ తనకు వ్యతిరేకముగా జారీ చేసిన బహిష్కరణ దండన పత్రమును అందరి ఎదుట కాల్చివేశాను. ఇది క్రీస్తు శకం 1520 డిసెంబర్ 10న జరిగాను. క్రీస్తు శకం 1521 జనవరిలో పోప్ 10వ లియో లూథర్ను ఈ చర్య నిమిత్తం మతద్రోహిగా తీర్పు చెప్పి సంఘము నుండి బహిష్కరించవలనను ఆజ్ఞను జారీ చేసి చక్రవర్తి అయిన 5వ చార్లెస్ను దానిని అమలుపరచమని ఆజ్ఞాపించెను. కానీ చక్రవర్తి ఆ విధంగా చేయుటకు బదులు వామ్స్ పట్టణంలో కేంద్ర శాసనసభను సమావేశపరిచి లూథర్ను తన ఎదుట హాజరుకమ్మని ఉత్తర్వును పంపెను. చక్రవర్తితో పాటు కొందరు ప్రముఖులు, మరికొందరు ప్రజలు ఎల్ పెలటైన్ రాజభవనంలో సమావేశమైంది. సైనిక సంరక్షణలో లూథర్ను రహస్యముగా చక్రవర్తి ఎదుట హాజరుపరిచిరి. కానీ ఆ రహస్యం ఎక్కువ కాలం నిలవలేదు.
రహస్యంగా బంధించబడిన లూథర్ను చూచుటకు గొప్ప జనసమూహం ఆ భవనంలో ప్రవేశించగా వారిని సైనికులు నివారించలేకపోయారు. అనేక మంది ప్రేక్షకులు కూర్చుండుటకు కట్టబడిన మెట్లపైకి ఎక్కి అక్కడ జరుగుతున్న కార్యక్రమం చూచుటకు కూర్చుండేది. ఒకసారి లూథర్ మాట్లాడటకు ప్రయత్నించినప్పుడు పెపన్ హేమ్నకు చెందిన ఉల్రిక్ తాము మాట్లాడుమని అతనిని అడుగు సమయం వచ్చే వరకు నిశ్శబ్దముగా ఉండవలనని లూథర్ను ఆజ్ఞాపించెను. ట్రెవెస్ పట్టణ బిషప్ యొక్క ప్రతినిధి సభను ప్రారంభించుచు ఇట్లనెను: మార్టిన్ లూథర్, పవిత్ర రోమా సామ్రాజ్య అధినేతలందరి అంగీకారం వలన పవిత్రుడును తిరుగులేని రాజ్యాధికారమును కలిగిన పోప్ అడుగు 2 ముఖ్య ప్రశ్నలకు జవాబు చెప్పుటకు మహాచక్రవర్తి నిన్ను ఇక్కడ సమావేశపరచెను. ఆ ప్రశ్నలేవనగా, నీ ఎదుట కుప్పవేయబడిన పుస్తకములను నీవే రాస్తివా? వాటిని ఉపసంహరించుకుందువా లేక బలపరచెదవా? అందుకు లూథర్, దేవుని వాక్యమునకు కీడు కలగకుండా, నా ఆత్మ నరకమునకు పోకుండా, నాకు తృప్తి కలుగు వరకు ధ్యానము చేసుకొనిన తర్వాత సమాధానమిచ్చుటకు కావలసిన స్వేచ్ఛను సమయమును అనుగ్రహింపుమని వినయముగా వేడుకొనుచున్నాను అని జవాబిచ్చాను. లూథర్ విన్నపమును గూర్చి రాజులందరూ చర్చించుకొనిన తర్వాత ఎకియస్ అనునతడు చక్రవర్తి నిర్ణయమును ఈ విధంగా తెలియజేశాను: ఘనత వహించిన చక్రవర్తి కనికరమును బట్టి నీవు ధ్యానం చేసుకొని సమాధానమిచ్చుటకు 1 దిన సమయము అనుగ్రహింపబడెను. రేపు ఇదే సమయమునకు రాతపూర్వకంగా కాక వాంగ్మూలముగా నీ సమాధానమును చెప్పవలను. ఎకియస్ లూథర్ను వెంటబెట్టుకొని తన గదిలోనికి తీసుకుని వెళ్ళగా అచ్చట లూథర్ మరుసటి దినం చెప్పవలసిన జవాబు నిమిత్తం దేవుని చిత్తమును తెలుసుకొనుటకు వాక్యమును శ్రద్ధగా చదువుచు ప్రార్థించుచుండెను. మరుసటి ఉదయమున లూథర్ సమాధానం వినుటకు అనేక మంది గుమికూడిరి. ఎకియస్ లూథర్తో ఇట్లనెను: చక్రవర్తి ఆదేశమునకు ఇప్పుడు జవాబు చెప్పుము. నీవు రాసిన పుస్తకములలోని విషయములన్నిటినీ నీవు మనస్ఫూర్తిగా అంగీకరించదవా లేక వాటిలో ఏ భాగమునైనను ఉపసంహరించుకొనేదవా? నీ మీద అధికారులుగా దేవుడు నియమించిన వారికి నిన్ను నీవు అప్పగించుకొనేదవా? అందుకు మార్టిన్ లూథర్ ఈ విధంగా సమాధానమిచ్చెను: ఘనత వహించిన మహాచక్రవర్తి, మీరు సరియగు సమాధానమును కోరిన విషయమును దృష్టిలో నుంచుకొని మోసపూరితంగా కాకుండా, లేఖనములకు విరుద్ధముగా కాకుండా, నిస్సందేహముగాను నిశ్చయముగాను స్థిరమైనది యథార్థమైన దానిని నేను ఈ విధంగా ఒప్పుకొనుచున్నాను. అనేకసార్లు తప్పులు చేసి వారిలో వారికి విభేదములు గల పోప్ను, ఆయన ప్రముఖుల సభను నేను నమ్మను. నా మనస్సాక్షి పరిశుద్ధ లేఖనములకు దేవుని మాటకు అంకితమై పూర్తిగా బంధించబడింది కనుక వాటిని నమ్ముట మాత్రమే కాక ఒక్కదానినైనను ఉపసంహరించుకొనుటకు వీలుపడదు. నా మనస్సాక్షికి వ్యతిరేకముగా చేయుట నాకు అన్యాయం. అది దేవునికి వ్యతిరేకముగా ఉండును. దీనిపైననే నేను ఆధారపడి నిలుచుచున్నాను. నేను చెప్పుటకు మరి ఇంకేమీ లేదు. దేవుని కృప నాపై కలదు. రాజులు మరలా సంప్రదించుకొనిన తర్వాత ఎకియస్ లూథర్తో, నీవు రాసినవన్నీ క్రైస్తవ్యమని నిరూపించుటకు నీవు ఇష్టపడుచున్నావా? ఈ ప్రశ్నకు అవును కాదు అను క్లుప్తమైన జవాబును చక్రవర్తి కోరుచున్నాడని చెప్పాను. చక్రవర్తి మరియు ప్రముఖుల వైపు తిరిగి తన మనస్సాక్షిని గౌరవించవలసిందిగా లూథర్ వారిని ప్రార్థించెను. తన మనస్సాక్షి పరిశుద్ధ లేఖనములకు అనుకూలముగా స్థిరపరచబడింది కనుక తన మనస్సాక్షికి విరుద్ధముగా బలవంతం చేయవద్దని వారిని వేడుకొని, నేను లేఖనములకు కట్టుబడి ఉన్నాను అను మాటలతో లూథర్ తన జవాబును ముగించెను. సాయంత్రమై చీకటి పడినప్పటికీ సభలోని ప్రముఖులు లూథర్ విషయంలో తుది నిర్ణయమునకు రాలేకపోయినందున వారు తమ విచారణను ఆపి లూథర్ను బందోబస్తుతో అతని నివాసమునకు పంపిరి. వారు మరలా సమావేశమైనప్పుడు చక్రవర్తి నుండి వచ్చిన లేఖను సభకు చదివి వినిపించిరి. దాని ప్రకారం తన ఉద్దేశములను లూథర్ ఉపసంహరించుకొనకపోయినను చక్రవర్తి ఇచ్చిన తన వాగ్దానమును నిలుపుకొనుటకు లూథర్కు ఎట్టి ప్రమాదం వాటిల్లకూడదని ఆదేశించగా లూథర్ ఇంటికి తిరిగి వెళ్ళెను. అతడు సభ నుండి ఇంటికి తిరిగి వెళ్ళక మునుపు 21 దినముల తర్వాత చక్రవర్తి న్యాయస్థానములో మరలా హాజరు కావాలని తెలిపిరి.
ఈ మధ్యకాలంలో లూథర్కు వ్యతిరేకముగా భయంకర ఉద్యమం చెలరేగిన. అతనికి వ్యతిరేకముగా ఫిర్యాదు చేయబడిన ప్రకటన కాగితములు గోడలకు అతికించబడినవి. సామ్రాజ్యమంతటా మత నాయకుల, సామాన్య ప్రజల పెదవుల మీద లూథర్ పేరు ప్రతిధ్వనించెను. 3 వారముల వ్యవధిలో చక్రవర్తి, పోప్ ఒక అంగీకారమునకు వచ్చి లూథర్ చేయుచున్న పనిలో భాగస్థులైన వారిని దేశద్రోహులుగా ప్రకటించి, లూథర్ ఎక్కడ కనిపించినా అతనిని ఖైదు చేసి అతని పుస్తకములన్నింటినీ చేజిక్కించుకొని కాల్చివేయవలెనని ఆజ్ఞాపించిరి. వెంటనే లూథర్ వార్ట్బర్గ్ కోటలో రహస్యంగా 8 నెలలు దాగి ఉండెను. ఈ కాలంలోనే అతడు క్రొత్త నిబంధన గ్రంథమును జర్మన్ భాషలోనికి అనువదించెను. ఇంకను అనేక పత్రికలు కూడా రాసెను. ఇదే కాలంలో ఇంగ్లాండు రాజైన 8వ హెన్రీ లూథర్కు వ్యతిరేకంగా ఒక శాసనం జారీ చేసెను. ఫలితంగా పోప్ ఆ రాజుకు ఘనమైన విశ్వాస సంరక్షకుడు, డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్ అను బిరుదునిచ్చి గౌరవించెను. పోప్ 10వ లియోకు క్రీస్తుశకం 1521 నవంబరులో జ్వరం వచ్చి డిసెంబర్ 1న మరణించెను. అతని వయస్సు 47 సంవత్సరములు. అతనికి విషప్రయోగం జరిగిందని అనేక మంది అనుమానించిరి. చక్రవర్తి అయిన చార్లెస్కు ఉపాధ్యాయుడు, గొప్ప పండితుడైన 6వ అద్రియన్ అతని తర్వాత పోపుగా నియమింపబడెను. అద్రియన్ లోవైన్లో పెరిగిన జర్మనీ దేశస్థుడు. ఇతడు గొప్ప విద్యావంతుడు గనక అతడు పూర్వం ఉన్న పోపుల వలె కాక ఆధునికమైన నాగరిక జీవన విధానమును అనుసరించెను. ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమమునకు ప్రతిస్పందించి రోమన్ క్యాథలిక్ సంఘమును సంస్కరింపవలనను ప్రయత్నం చేసిన మొదటి పోప్ అద్రియన్ అయినప్పటికీ ఇతడు లూథర్ను సంఘమునకు మరియు పోప్నకు శత్రువుగానే పరిగణించెను. ఇతడు పోపుగా నియమింపబడిన కొద్ది కాలమునకు చక్రవర్తి జర్మనీ రాజ్యముల సమావేశమును క్రీస్తుశకం 1522లో న్యూరెంబర్గ్లో ఏర్పాటు చేశాను. ఆ సభలో లూథర్ను గూర్చి తన అభిప్రాయములను అద్రియన్ ఒక పత్రిక ద్వారా వెల్లడిపరచను. అతని పత్రిక సారాంశం ఈ విధంగా ఉంది. మార్టిన్ లూథర్ మిక్కిలి చెడ్డవైన పాత మతద్రోహముల నుండి క్రొత్తగా ఉదయించినవాడు. మొదట పోపుల ముఖ్య ప్రకటనల ద్వారా అతనికి మరణశిక్ష విధింపబడెను. అయినను అతడు తన పిచ్చితనము నుండి తొలగక దినదినము తప్పులతోనూ, అనేక మతద్రోహములతోనూ, అవిధేయతతోనూ, దేశద్రోహంతోనూ కూడిన క్రొత్త పుస్తకముల ద్వారా ప్రపంచమును కలతపెట్టుట మానక జర్మనీ దేశమంతటినీ పాడు చేశాను. ఇదే వ్యాధి ఇతర ప్రాంతములకు కూడా వ్యాపించింది. అతడు విషము గల చెడు నాలుకతో సామాన్య ఆత్మలను, మనుషుల ప్రవర్తనను పాడు చేయుటకు ఇంకనూ ప్రయత్నించుచుండెను. అన్నిటికంటే చెడ్డదేమనగా అతడు తనకు సహకరించిన వారిని కూడా పాడు చేయుచున్నాడు. ఓ జర్మనీ ప్రభువులారా, ప్రజలారా, లూథర్ అతని లూథరనుల చెడు కార్యములకు, మోసములకు ఇవి ఉపోద్ఘాతం. ముందు మాటలని మీరు ఇంకనూ గుర్తించలేరా? సువార్త సత్యమును కాపాడుచున్నట్లు నటించుట లూథరనులచే మొదట ప్రారంభించబడిందని మీరు మీ కన్నులతో చూచి స్పష్టముగా గ్రహించలేరా? వారు బహుకాలము నుండి ఆశించినట్లుగా మీ ఆత్మలను పాడు చేయు తలంచుట ఇప్పుడు బహిరంగముగా స్పష్టమైంది. విధేయతను విడనాడుటకు స్వాతంత్ర్యమను పేరుతో ఈ అన్యాయ పుత్రులు ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించుటకు మార్గము కల్పించుకొనిరని మీరు గ్రహించలేదా? బోధకులకు, బిషప్లకు మరియు ప్రధాన బిషప్లకు విధేయత కలిగి ఉండుటకు బదులు మీ కనుల ఎదుటే సంఘ ఆస్తులను, దేవునికి అభిషేకించిన వస్తువులను దొంగిలించుట మీరు చూసితిరి కదా. ఇక సామాన్య ప్రజల వస్తువుల నుండి వారి చేతులను వెనుకకు తీసుకున్నదిరని మీరు అనుకొనుచున్నారా? వారి చేతులకు అందిన దానిని అంతటినీ పెరికివేయరని మీరు తలంచుచున్నారా? మీరు అట్టి వారికి వ్యతిరేకంగా త్వరలో సరియైన పరిహారమును కనుగొనకపోయినచో మీ మీద, మీ వస్తువుల మీద, గృహముల మీద, భార్యల మీద, పిల్లల మీద, రాజ్యముల మీద, ఆస్తి మీద, మీకు భక్తి గౌరవములున్న దేవాలయముల మీద కూడా ఈ దుఃఖకరమైన విపత్తు యొక్క ప్రభావం అధికముగా ఉండును. అందువలన ఈ బహిరంగ అగ్నిని ఆర్పుటకు క్రైస్తవులందరూ పరిశుద్ధుడైన దేవునికి, ధన్యుడైన పేతురుకు, భూమి మీద అతని ప్రతినిధి అయిన పోపుకు మీ సహాయం అందించవలనని కోరుచున్నాం.
మార్టిన్ లూథర్ను ఈ ఆందోళనలకు తప్పులకు కారకులైన మోసగాళ్ళందరినీ అణుచుటకు మీ శాయశక్తులా సహకరించవలను. జీవమునకు విశ్వాసమునకు అనుకూల వాతావరణమును వృద్ధి చేయవలను. ఈ మోసగాళ్ళు ఎవరైనా మీ గద్దింపులు వినుటకు నిరాకరించినచో వారి వలన మంచిగా ఉన్న ప్రజలు కూడా చెడిపోకుండానట్లు ఏర్పాటు చేయవలను. నైతికంగా చెడిన నోటు పుండుగల వ్యాధి కలిగిన వారిని మెత్తదనము నెమ్మది అను మందుల ద్వారా బాగు చేయలేకపోతే మంచి భాగములు కూడా రోగగ్రస్తము కాకుండానట్లు నొప్పి కలిగించడి మందును మాడిపోవునట్లు చేయు అగ్ని వంటి మందులను తప్పక ఉపయోగించవలను. ఆ మార్గములో మోషేను ఎదిరించి అభిప్రాయ భేదములచే మతము నుండి వేరైన దాతాను అభిరాములను దేవుడు నరకములోనికి విసిరెను. మరియు ఎవరైతే మతాధికారికి విధేయులై ఉండరో అట్టి వారికి మరణశిక్ష విధించవలనని ఆజ్ఞాపించెను. కనుక అపోస్తలులలో ప్రధానుడైన పేతురు దేవునిని మోసగించవలనని ప్రయత్నించిన అననీయ సపీరాలకు మరణదండన విధించెను. కనుక గతంలో పాలించిన దైవిక చక్రవర్తులు జోవినియన్ మరియు ప్రిసిలియన్లను మతద్రోహులని తీర్పు చెప్పి శిరచ్ఛేదనం గావించిరి. అదేవిధంగా కాన్స్టాన్స్ సభలో మన పూర్వీకులు జాన్ హస్ను అతని అనుచరులను జెరోమ్ను దండించి చంపిరి. ఇప్పుడు మార్టిన్ లూథర్లో హస్ పునరుజ్జీవింపబడినట్లు కనిపిస్తున్నది. మన పూర్వీకుల ఆచరణ యోగ్యమైన కార్యములను ఉదాహరణలను మీరు అనుకరించినట్లయితే దేవుని దయగలిగిన కృప తన సంఘమును విడుదల చేయునట్లో సందేహం లేదు. పోప్ యొక్క పిలుపునకు స్పందించిన సామ్రాజ్యంలోని రాజులందరూ కలిసి లూథర్ను శిక్షించుటకు పోప్కు ఒక ఉత్తరం రాసిరి. ఆ ఉత్తరం యొక్క సారాంశం ఈ విధంగా ఉంది. పూజ్యులైన మీరు అనగా పోప్ గొప్ప దుఃఖముతో బాధపడుటకు లూథర్ అతని యొక్క మతశాఖ కారణమని మేము గ్రహించితిమి. అతని ప్రభావమునకు లోనైన వారి ఆత్మలు ప్రమాదకరమైన నిత్య నరకంలో ఉన్నవని మేము గుర్తించుచున్నాము. మీ దుఃఖములో మేమును భాగస్వాములం. జర్మనీలోని అనేక మంది ప్రజలు మార్టిన్ లూథర్ అభిప్రాయములతో పోలిన మార్గములను అనుసరించుచున్నందున ఇంతవరకు లూథర్ను శిక్షించుట జరగలేదు. ఇది సామ్రాజ్యములో గొప్ప పునరుజ్జీవమును అనుకూలతను బట్టి యుద్ధమునకును దారితీను. లూథర్ యొక్క మార్గములను అనుసరించుచున్న సామాన్య ప్రజలను సంస్కరింపకపోయినచో లౌకిక మత విషయములలో సఖ్యత ఏర్పడటకు ఇక అవకాశం ఉండదు. కనుక సాధ్యమైనంత త్వరగా పోప్ చక్రవర్తి యొక్క అంగీకారంతో జర్మనీలోని ఒక అనుకూల స్థలమందు క్రైస్తవ సభను ఏర్పాటు చేయవలనని మేము సిఫారసు చేయుచున్నాం. ఆ సభలో ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా మాట్లాడుటకు అవకాశం కల్పించవలను. లూథర్ కానీ అతని అనుచరులు కానీ ఇకపై రాయుటకు ప్రకటించుటకు ఏదేని అచ్చు వేయించుటకు అనుమతి పొందకుండానట్లు చేయు బాధ్యత ఫ్రెడరిక్ ప్రభునకు అప్పగింపవలనని మేము సిఫారసు చేయుచున్నాం. అతని రాజ్యములోని బోధకులందరూ లూథర్ యొక్క ఉద్దేశములను ప్రచారం చేయకుండా నిషేధింపబలవలను. ఈ ఉత్తర్వును ఉల్లంఘించు బోధకులు శిక్షింపబడదు. ఎట్టి క్రొత్త పుస్తకమునైనా అమ్మబడుటకు ముందు సంఘాధికారుల అనుమతి తీసుకొనవలను. బోధకులు వివాహము చేసుకొనచో లేక బాధ్యతలను విస్మరించిన యెడల వారు సంఘ నాయకుల చేత శిక్షించబడుదురు. ఇది జరిగిన వెంటనే లూథర్ అనుచరులలో ఒకడైన ఆంద్రియా కెరోలోస్టాడ్ పోప్కు ఆయన యొక్క ఉన్నత హోదా కలిగిన బిషపులకు మరింత కోపం కలిగిడి కార్యములు చేయనట్లు ప్రజలను ప్రేరేపించి రోమా దేవాలయములోని విగ్రహములను ప్రతిమలను కూలద్రోయించెను. ఆ విధంగా పరిశుద్ధ స్థలములను విగ్రహములను శిలువలను నాశనము చేయుచున్న ఉద్రేకపూరితులైన ప్రజలలో శాంతి భద్రతలను పునరుద్ధరించుటకు లూథర్ విటెన్బర్గ్కు క్రీస్తు శకం 1522 మార్చిలో తిరిగి వచ్చెను. తర్వాతి సంవత్సరములలో 100కు పైగా పత్రికలు, వ్యాసములు, బైబిలు వ్యాఖ్యానములు, వేల కొలది ఉత్తరములు, బైబిల్నంతటినీ జర్మనీ భాషలోనికి తర్జుమా చేయుట మొదలగు కార్యక్రమములతో లూథర్ జీవితం నిండి ఉండెను. ఫిలిప్ మెలాంక్టన్ మరికొందరి సహకారంతో మార్టిన్ లూథర్ జర్మనీలో అనేక సువార్త సంఘములను స్థాపించి అనేక శతాబ్దముల నుండి అమలులోనున్న సంప్రదాయక మూఢనమ్మకములను రద్దు చేశాను. లూథర్ క్రీస్తు శకం 1546 ఫిబ్రవరి 18న చనిపోవు నాటికి 63 సంవత్సరముల వయసు గలవాడు.
ఈ గొప్ప సంస్కర్త యొక్క చివరి గడియలను మెలాంక్థన్ ఈ విధంగా వర్ణించెను. బుధవారము గతించింది. ఫిబ్రవరి 17న డాక్టర్ మార్టిన్ లూథర్ తన యొక్క దీర్ఘ వ్యాధి చేత బలహీనుడయ్యను. సాయంకాలం భోజనమైన తర్వాత అతనికి మరింత బలహీనత ఆవరించెను. దానితో అతడు తీవ్రముగా బాధపడుచు విశ్రాంతి గదిలోనికి వెళ్ళి అక్కడ తన మంచంపై 2 గంటలు విశ్రమించెను. ఈలోపు అతని బాధ అధికమైంది. తన చివరి గడియ సమీపించుచున్నప్పుడు ఫిబ్రవరి 18 ఉదయం 9 గంటల ముందు భక్తిపూర్వకముగా ప్రార్థించి దేవునికి స్తోత్రములు చెల్లించెను. నా పరలోకపు తండ్రి, నిత్య జీవము కృపగల దేవా, నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రత్యక్షపరచితివి. ఆయనను గురించి నేను బోధించి తిని, నేను ఆయనను ఎరుగుదును. నా ప్రాణము, నా ఆరోగ్యము, నా విమోచకునిగా నేను ఆయనను ప్రేమించి తిని. నేను ప్రేమించిన ఆయనను దుష్టులు హింసించి దూషించి బాధించిరి. నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుము. కొన్ని నిమిషములు గడిచిన తర్వాత లూథరు స్తోత్రములు చెల్లించు ప్రార్థన 3 సార్లు చేశాను. ఓ సత్యదేవా, నీవు నన్ను విమోచించితివి. నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను. ఈ ప్రార్థన అనంతరం లూథర్ తన అభిమాన లేఖన భాగమును ఒప్పగించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అది ముగియగానే అతడు తన కన్నులు మూసుకొనెను, ఇక మరెన్నటికి తెరవలేదు. అతని మరణముతో పాటు అతని సేవ కూడా నశించునని లూథర్ విరోధులు సంతోషించిరి. అయితే అది దేవుని సత్యవాక్యము మీద ఆధారపడినది గనుక అలాగున జరగలేదు. దేవుని వాక్యము వలె లూథర్ యొక్క సిద్ధాంతములు కూడా యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తను లోకమంతటా వ్యాపింపజేసినవి.